హలో, వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరర్ధక ఆస్తులకి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఈ నిరర్ధక ఆస్తులకి సంబంధించి ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి దాని మీదకి సంబంధించి మేము ఏర్పాటు చేస్తున్నటువంటిది జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ, అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అంటామన్నమాట. ఇది బ్యాడ్ బ్యాంక్ కాదు అన్నట్లుగా ఇటీవల భారతీయ బ్యాంకుల సంఘం 74వ వార్షిక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయటం జరిగింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వద్ద పేరుకుపోయినటువంటి నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఏలని వాటిని దీనికి బదలాయించి సొమ్ముని రాబట్టడం ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం అన్నట్లుగా చెప్పటం జరిగింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏలని ఈ జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అలాగే దీనికి తోడుగా భారత రుణ పరిష్కార కంపెనీ అన్నటువంటి దాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది దీని తరపున ఆస్తులని అంటే ఏవైతే ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తుల యొక్క విక్రయ సంస్థగా ఇది పనిచేస్తుంది. ఈ జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీకి 30,600 కోట్ల పూచీకత్తు నిధిని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ పునర్నిర్మాణ కంపెనీ ఏదైతే ఉందో ఇది మొదట బ్యాంకుల నుంచి పారు బాకీలు లేదా నిరర్ధక ఆస్తుల్ని కొనుగోలు చేసి వాటి విలువలో మొత్తం 15% బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగిలినటువంటి 85% ప్రభుత్వం తరపున ఈ సురక్ష రసీదులు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఈ నిరర్ధక ఆస్తులకి సంబంధించి ఈ జాతీయ పునర్నిర్మాణ కంపెనీ యొక్క సహాయంతో మార్కెట్లో విక్రయించగా వచ్చేటటువంటి నగదు ఏదైతే ఉందో దానిని వాణిజ్య బ్యాంకులకి అందజేస్తుంది. ఒకవేళ ఎన్పిఎల్ని అమ్మకపోయినా నష్టానికి అమ్మినా కూడా పూచీకత్తు నిధి నుంచి ఆ నష్టాన్ని భర్తీ చేస్తారు. అలా మొదటి దశలో మొత్తం 90,000 కోట్ల ఎన్పిఎల్ని బదిలీ చేసి 13,500 కోట్ల సొమ్ముని రాబట్టగలుగుతారు అన్నట్లుగా అంచనా. ఈ ప్రక్రియ కొనసాగే కొద్దీ బ్యాంకుల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ ఆలోచన అన్నటువంటిది ఇప్పట్లో కాదు, 1990ల నుంచే దీని ప్రస్తావన జరుగుతూ ఉంది. మొదటగా అమెరికా, స్వీడన్ ఇలాంటి వాటిలో బ్యాడ్ బ్యాంకులు అనేవి ఏర్పడ్డాయి. పారు బాకీల వసూలులో ఇవి విజయవంతం కావటంతో ఆ తర్వాత బెల్జియం, ఫిన్లాండ్, మలేషియా, ఇండోనేషియా ఇలాంటి వాటిల్లో కూడా ఈ బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పరిచారు. అయితే పారు బాకీలకి సంబంధించి ఈ జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ వీటిని తలకెత్తుకోవటం వల్ల వాణిజ్య బ్యాంకుల మీద భారం తగ్గే మాట అన్నటువంటిది నిజమే. కానీ దీన్ని సాకుగా తీసుకుని బ్యాంకులు మళ్ళీ విచక్షణ రహితంగా ఎలా పడితే అలాగా అప్పులు ఇచ్చేస్తే అప్పుడు ఆ పరిస్థితి అనేది మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. ఎన్పిఏలు మరొకసారి పెరిగిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణగ్రహీతల యొక్క అర్హత ఏంటి, వాళ్ళ యొక్క స్తోమత ఏంటి, వీటిని ఖచ్చితంగా అంచనా వేసి రుణ వసూలు మీద ఒక నిఘా వేయటానికి బ్యాంకులో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పాలి. అంటే వేగంగా లాభాలు తీసుకోవాలి అన్నటువంటి దాన్ని వదిలేసి ఇచ్చినటువంటి రుణాలని సక్రమంగా తగినటువంటి వడ్డీతో వసూలు చేసుకోవటానికి బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తీసుకున్నటువంటి రుణాలని తిరిగి తీర్చేయాలి అన్నటువంటి రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెంపొందించుకోవాలి. దానినే సుస్థిర రుణ వితరణ కార్యక్రమంగా మనం చెప్పొచ్చు అన్నమాట. అలాంటి క్రమశిక్షణ అలవాటైనప్పుడే ఎన్పిఏల బాధ తగ్గుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పారు బాకీలు లేదా నిరర్ధక ఆస్తులు అనగానేమి? ఎన్పిఏ అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. ఎన్పిఏ అంటే ఏంటి? ఏదైనా మనం అప్పు తీసుకున్నప్పుడు అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పుడు దాని యొక్క అసలు మీద కానీ వడ్డీకి సంబంధించి కానీ 90 రోజుల లోపల మనం కనుక మనీ కట్టకపోతే దానిని ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లేదా నిరర్ధక ఆస్తి అన్నట్లుగా దానిని పరిగణిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాయు కాలుష్యానికి సంబంధించి. ప్రస్తుతం గర్భస్థ శిశువుల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా అందరి మీద వాయు కాలుష్యం అనేది ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 70 లక్షల మంది వాయు కాలుష్య ప్రభావంతో చనిపోతున్నారు. కోట్లాది మంది యొక్క ఆయురార్థం అంటే ఆయుష్ అనేది తగ్గిపోతోంది. మన భారతదేశంలో అయితే 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి 8 రాష్ట్రాల రాజధాని నగరాల్ని ఇటీవల పరిశీలిస్తే అందులో వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉంది అన్నట్లుగా వెల్లడైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అన్నటువంటిది అత్యంత దారుణంగా ఉంది.
ఢిల్లీలో 2020 ఏప్రిల్ కన్నా మనం చూస్తే 2021 ఏప్రిల్లోకి వచ్చేసరికి నైట్రోజన్ డయాక్సైడ్ అంటే NO2 అంటాం. ఈ NO2 అన్నటువంటిది 125% పెరిగింది. చలికాలంలో అయితే ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం అనేది తీవ్ర స్థాయికి చేరుతూ అక్కడి ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఇటీవల ఆప్ సర్కార్ తాజాగా శీతాకాల కార్యాచరణ ప్రణాళిక అన్నటువంటి దాన్ని కూడా ప్రకటించారు. పంట వ్యర్థాలని చెత్తను తగలబెట్టకుండా ఈ ప్రణాళిక ప్రత్యామ్నాయాలను సూచిస్తోంది. ఢిల్లీతో పాటు అంటే ఈ ఢిల్లీ నగరంతో పాటు చెన్నై నగరంలో కూడా కాలుష్యం 94% పెరిగింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి బెంగళూరులో 90%, హైదరాబాద్ ముంబై నగరాల్లో 52%, జైపూర్లో 47%, లక్నోలోకి వచ్చేసరికి 32% చొప్పున పెరిగింది. అయితే వాయు నాణ్యత ప్రమాణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 సంవత్సరం తర్వాత తొలిసారిగా ఇటీవల సవరించింది. కానీ మన భారతదేశం మాత్రం పాత ప్రమాణాలకే చాలా దూరంలో ఉంది. ఇక కొత్త ప్రమాణాల ప్రకారం అయితే మనం మొత్తం దేశమంతా కూడా అత్యంత కలుషితంగానే ఉన్నట్లుగా లెక్క. వాయు నాణ్యతని మనం చూసుకుంటే నార్మల్గా 8 అంశాల ఆధారంగా చూస్తూ ఉంటారు. ఇందులో పర్టికులేట్ మ్యాటర్ అనేసి ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయనుకున్నా మనిషికి ప్రమాదమే, ఎక్కువ స్థాయిలో ఉన్నాయి అన్నా మనిషికి ప్రమాదమే. వీటిలో దేనికి ప్రభావితమైనా కూడా మెదడుతో సహా శరీరంలోని ప్రతి అవయవం కూడా దెబ్బతింటుంది. అయితే PM 2.5 కన్నా అంటే 2.5 మైక్రోమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మనిషి వెంట్రుకలో 30వ వంతు మందం ఉంటాయన్నమాట PM 2.5 అంటే. అలాంటి వాటిని పీలిస్తే నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రసరణ వ్యవస్థల్లోకి అవి వెళ్ళిపోతాయి. ఘనపు మీటర్ పరిధిలో అంటే మీటర్ క్యూబ్ అంటాము. మీటర్ క్యూబ్లో 5 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ స్థాయిలో PM 2.5 గాఢత అనేది ఉండకూడదు. 2005 సంవత్సరానికి ముందు చూసుకుంటే ఈ ప్రమాణం 10 మైక్రోగ్రాములుగా ఉండేది. ఇప్పుడు దానిని 5 మైక్రోగ్రాములకి తగ్గించారు. అయితే దీర్ఘకాలం పాటు గనక మనం పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉందో దాన్ని గనక మనం పీల్చామంటే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు లాంటివి రావటం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి. ఒత్తిడి రావటం, కుంగుబాటుకు గురి కావటం ఇలాంటి మానసిక సమస్యల్ని కూడా వాయు కాలుష్యం అనేది కలిగిస్తోంది. అయితే దీనికి ఏం చేయాలి? శిలాజ ఇంధనాల యొక్క వాడకాన్ని పూర్తిగా అరికట్టి సాంప్రదాయేతర ఇంధనాలు వాటి సైడ్కి వెళ్ళటం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్కి వెళ్ళటం వల్ల వాయు కాలుష్య సమస్య ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి అన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో అయితే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వీటికి బదులుగా విద్యుత్తుతో నడిచేటటువంటి వాహనాలు అంటే మనకున్నటువంటి ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పచ్చు. జాతీయ రహదారులతో పాటు నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇలా వాహనాల ఛార్జింగ్ పాయింట్లు ఇలాంటివి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాపులారిటీని పెంచటం వల్ల అలాంటి వాటి వల్ల ఈ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం అనేది తక్కువగా ఉంటుంది. కాలుష్యం నుంచి ఉపశమనం పొందినట్లుగా ఉంటుంది. మనం చూసుకుంటే ఇటీవల ఓలా కూడా విద్యుత్ స్కూటర్లని తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చినప్పుడు తొలి 2 రోజుల్లోనే దాదాపు 1100 కోట్ల విలువైనటువంటి స్కూటర్ల విక్రయాలు జరిగాయి. అంటే మన వాళ్ళు సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సాంప్రదాయేతర ఇంధన వనరుల వైపుగా వెళ్తూ ఉన్నారు. దీని వైపుగా ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని గనక ఇస్తే కాలుష్య నియంత్రణ వైపుగా మనం వెళ్ళటానికి మార్గం సుగమమవుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎన్ని కాలుష్య కారకాలని ఆధారంగా చేసుకుని వాయు నాణ్యతని లెక్కిస్తారు? మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మొత్తం 8 ఎయిర్ పొల్యూటెంట్స్ని ఇందులో అంటే క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుందన్నమాట. ఏంటి 8 పొల్యూటెంట్స్? ఒకటి వచ్చేసి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అదనమాట. అంటే ఓజోన్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని మనం బ్యాడ్ ఓజోన్ అంటాము. అలా కాకుండా స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుడ్ ఓజోన్ అనేసి పిలుస్తాము. అలాగే PM 10 అంటే పర్టికులేట్ మ్యాటర్ 10 అన్నటువంటిది, అలాగే PM 2.5 అన్నటువంటిది, ఇంకా ఏమున్నాయి కార్బన్ మోనాక్సైడ్, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, ఇంకా నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అంటాము. అలాగే అమోనియా 7వది వచ్చేసరికి అమోనియా NH3 అంటాము. అలాగే లెడ్ PB అంటాము, ప్లంబం అనేసి అంటామన్నమాట, లెడ్ అన్నటువంటిది. ఈ 8 ఎయిర్ పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని లెక్కిస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ గణాంక కార్యాలయం, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి జాతీయ గణాంక కార్యాలయం చేసినటువంటి ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఇతర వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు అంటే ఓబీసీ వర్గాల వాళ్ళు 45.8% మంది ఉన్నారు అన్నట్లుగా ఈ సర్వేలో తేలింది. 2018 జూలై నుంచి 2019 జూన్ మధ్య వ్యవసాయ సంవత్సరం ఏదైతే ఉందో ఇందులో ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్ అన్నటువంటిది గ్రామీణ వ్యవసాయ కుటుంబాల యొక్క భూములు, పాడి సంపద వీటి గురించి అధ్యయనం చేసింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీల యొక్క సగటు 44.4%గా ఉంది. తెలంగాణలో అయితే ఓబీసీలు 57.4% మంది ఉన్నారు అన్నట్లుగా ఇందులో తేలింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అయితే మనం చూస్తే భారతదేశంలో ఓబీసీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు, దాని తర్వాత బీహార్, 3వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ గణాంక కార్యాలయ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎంత శాతం మంది ఉన్నారు? 45.8% మంది ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నోబెల్ బహుమతికి సంబంధించి ఇంద్రియాల రహస్యాన్ని ఛేదించినటువంటి 2 శాస్త్రవేత్తలని నోబెల్ బహుమతికి ఎంపిక చేయటం జరిగింది. ఇందులో భాగంగా మనుషులకి రంగు, రుచి, వాసన, ధ్వని, చల్లదనం, వేడి ఇలాంటి అనుభూతులు ఎలా వాళ్ళకి తెలుస్తున్నాయి, అలాగే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం ఇలాంటి పంచేంద్రియాల ద్వారా మెదడుకి ఆ సంకేతాలు ఎలా చేరుతున్నాయి అన్నటువంటి రహస్యాలని 2 శాస్త్రవేత్తలు ఛేదించారు. వాళ్ళే డేవిడ్ జూలియస్ అలాగే ఆర్డెమ్ పటాపౌటియన్ అన్నటువంటి వాళ్ళకి ఈ పురస్కారానికి దీనికి ఎంపికయ్యారు. అమెరికాకి చెందినటువంటి వీళ్ళకి సంయుక్తంగా ఈ బహుమతిని అందజేయబోతున్నట్లుగా నోబెల్ కమిటీ ప్రకటించింది. వీళ్ళ యొక్క పరిశోధన ఫలితాలు అలాగే వీటికి సంబంధించినటువంటి నొప్పి నివారణ, హృద్రోగ సంబంధిత చికిత్సలు వీటిని మార్చేసే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ప్రకృతిలోని రహస్యాలను ఛేదించేందుకు వీళ్ళ యొక్క ఆవిష్కరణలు దోహదపడతాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వైద్య శాస్త్రంలో ఇచ్చేటటువంటి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది? ఎవరికి? డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల గురించి. మహిళలకి అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉంటారు అన్నట్లుగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పడం జరిగింది. ఈమె నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఏదైతే షార్ అంతరిక్ష కేంద్రం ఉందో అందులో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో మహిళలు అన్నటువంటి అంశం మీద మాట్లాడారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి? అక్టోబర్ 4వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిస్ వరల్డ్ అమెరికా 2021 కిరీటానికి సంబంధించి. ఈ కిరీటాన్ని భారతీయ అమెరికన్ అయినటువంటి శ్రీ సైని ఈమె సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ అమెరికన్ గా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మిస్ వరల్డ్ అమెరికా 2021 కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయ అమెరికన్ ఎవరు? శ్రీ సైని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా కడుతున్నటువంటి ఈ డిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని నిలిపివేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ కోర్టులో దీన్ని పెట్టడం జరిగిందనమాట. డిండి ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాజెక్టుల యొక్క ఆయకట్టు మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది అన్నట్లుగా ఆయన చెప్పారు. అయితే అంతర్రాష్ట్ర వివాదాలు గనక పక్కన పెడితే అసలు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు కూడా లేవు అన్నట్లుగా చెప్పటం జరిగింది. పర్యావరణ ప్రభావ అంచనా 2008 నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తోంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. శ్రీశైలం నుంచి రోజుకి 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలని తరలించి 3.60 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేటటువంటి లక్ష్యంతో 2015వ సంవత్సరం జూన్లో తెలంగాణ ప్రభుత్వం ఈ డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. డిండి ఏ నదికి ఉపనది? ఏ నదికి? కృష్ణా నదికి ఉపనది, అంటే ట్రిబ్యూటరీగా పనిచేస్తుంది. దాని నుంచే డిండికి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగం మీద వచ్చే దశాబ్ద కాలంలో
$20 బిలియన్ మేర ఇన్వెస్ట్ చేస్తాము అన్నట్లుగా అదానీ గ్రూప్ చైర్మన్ చెప్పటం జరిగింది. పర్యావరణ హిత విద్యుత్కి సంబంధించి వివిధ రూపాల్లో తమ యొక్క పెట్టుబడులు మొత్తం మీద 50 నుంచి 70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే వచ్చే 3 దశాబ్దాల్లో భారతదేశం $28 ట్రిలియన్ ఎకానమీగా మారుతుంది. అలాగే అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం 1/30 వంతుగా ఉన్నటువంటి భారత తలసరి ఆదాయం 2050వ సంవత్సరం వచ్చేసరికి 1/3 వంతుకు చేరుకుంటుంది అన్నట్లుగా ఆశాభావాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ గురించి వివరించండి. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ దీని ద్వారా ఏంటి, పెట్రోలియం యూజ్ని తగ్గించాలి, అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. ఇది మాత్రమే కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ పొల్యూషన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎఫిషియెంట్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 2021-22లోనే ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయాలి అన్నట్లుగా ప్రపోజ్ చేశారనమాట. ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటిది అంటే ఇది హెవీ ఇండస్ట్రీస్ని డీకార్బనైజ్ చేయడానికి మాత్రమే కాకుండా స్టీల్, సిమెంట్ ఇలాంటి వాటిని డీకార్బనైజ్ చేయటం మాత్రమే కాకుండా క్లీన్ ఎలక్ట్రిక్ మొబిలిటీని తీసుకురావటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది రేర్ మినరల్స్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఇది పర్యావరణ హితంగా కూడా ఉంటుంది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ హరితహారంకి సంబంధించి. ఇందులో భాగంగా హరితహారం ఫలాలు అనేవి ఇప్పుడు కనపడుతున్నాయి. సూర్యతాపం తగ్గించడానికి ఈ తెలంగాణ హరితహారం కార్యక్రమం అన్నటువంటిది ఉపయోగపడింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఇంతకుముందు 1% ఉండేవి, ఇప్పుడు 1% నుంచి 10.8% అక్కడ అడవులు అనేవి పెరిగాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. అలాగే ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించినటువంటి గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా కూడా చాలామంది మొక్కలు నాటడానికి ముందుకొచ్చారు. దానివల్ల కూడా సత్ఫలితాలు అందాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, తెలంగాణలో పచ్చదనం పెంపొందించేందుకు చేపట్టినటువంటి హరితహారాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు ఏ పేరుతో నిధిని ఏర్పాటు చేశారు? ఏ పేరుతో? తెలంగాణ హరిత నిధి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి NH-167B జాతీయ రహదారి ద్వారా ఏ జిల్లాని చెన్నై కలకత్తా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ అభివృద్ధి చేయనున్నారు? ఏ జిల్లా? వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ అభివృద్ధి చేయబోతున్నారు. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ సిటిజన్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.